అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను పొద్దున్నే టిఫిన్ అయిపోయిందండి. ఇడ్లీ వేసాను, అయిపోయింది. ఇప్పుడు కూర వండుతున్నానండి. చిక్కుడుకాయ వంకాయ రొయ్య పొట్టేసి వండుతున్నాను. ఎలా వండాలో చూపిస్తాను. ఇది తెలిసిందే కదా అనుకుంటారేమో, తెలియని వాళ్ళకండి. చిన్నపిల్లలు ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి అందరికీ కూడా ఎలా వండాలో తెలుస్తలేదు. అందుకని వాళ్ళ కోసం చూపిస్తున్నాను, మన పెద్దవాళ్ళ కోసం కాదు. మన పిల్లలు ఎలా చేసుకోవాలో వాళ్ళ కోసం అండి చూపిస్తున్నాను. చూడండి, చిక్కుడుకాయలు కొన్నాను, నాటుకాయలు అంటే ఈ నాటు చిక్కుడుకాయలు కొన్నాను. వీటిల్లోని వంకాయ వేసుకొని మనం రొయ్య పొట్టు వేసుకోవచ్చు, చేపలు వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు అండి. ఎండు చేపలు మీకు తెలుసు కదా, చిన్న చేపలు ఇవి వేసుకోవచ్చు. ఈ చిక్కుడుకాయలు నాటుకాయలు అంటారండి. ఇవి కోసుకున్నాను, ఇవి కోసానండి. ఇగోండి కోసాను, శుభ్రం చేసేసుకున్నాను, శుభ్రం కడిగాను. అందులో కడిగి 4 ఉల్లిపాయలు ముక్కలు కోసుకొని, 2 పచ్చిమిరకాయలు కోసుకొని, అందులో కొత్తిమీర కరివేపాకు వేసుకొని అండి మసాలా వేసుకుంటారు. నేనేమో తాలింపు వేస్తున్నానండి. మా పాపాలు మసాలా వేస్తా తినరు, అందుకని నేను తాలింపు వేస్తున్నాను. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, మినపప్పు, ఆవాలు. మనం కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇంత మట్టుగా వేస్తున్నాను. రొయ్య పొట్టు వేసుకోరండి చిక్కుడుకాయ కూరలోని. చక్కగా తెల్లగా బాగుందండి, శుభ్రంగా ఇసుకలేదు, ఏమీ లేదు, శుభ్రంగా ఉంది. కడుక్కొని శుభ్రంగాను నేను కూర వేస్తాను. మీరు చూడండి ఎలాగ వేస్తున్నానో, మీరు చూసి నేర్చుకోండి. వంకాయలు చిన్న ముక్కల కింద కోసుకొని, అంటే మన పెద్ద సైజు కూడా కోసుకోవచ్చు. నేను ఈ సైజు కోసాను, చేసినప్పుడు చూస్తాను. చూడండి, కడుక్కుంటున్నాను. శుభ్రంగా కడిగేసుకొని, అంటే రేపట్టు శుభ్రంగా ఉందండి మాది, అందుకని నేను కడుగుతున్నాను. కొన్ని అయితే కొంచెం 4-5 సార్లు కడగాలండి, ఇసుక ఉంటుంది, జాగ్రత్తగా వండుకోవాలి. కడిగేసుకోవాలి మనం శుభ్రంగానే, ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కోవాలండి, లేకపోతే తినలేము మనం. ఇవన్నీ ప్యానం పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలండి. మసాలా వేసుకుంటే ఏమీ అక్కర్లేదు, మసాలా వేయట్లే కాబట్టి ఇవి వేసుకోవాలి. ఫస్ట్ కదండి, తాలింపు బాగా ఎగిరిన తర్వాత మనం ఈ రొయ్య పొట్టు వేసుకోవాలి. రొయ్య పొట్టు కూడా బాగా వేగాలండి. తర్వాత మనం అందులో కరివేపాకు వేసుకోవాలండి. ఉల్లిపాయ బాగా మగ్గుతాక మనం కొంచెం సాల్ట్ వేసుకోనండి. బాగా పెద్దగా మగ్గిపోయింది కదండి, చిక్కుడుకాయలు వేసేసుకోవాలి. మీ ఇష్టం అండి, 1/4 కేజీ వండుకుంటారో 1/2 కేజీ వండుకుంటారో మీ ఇష్టం. మనం ఇంట్లో జనాన్ని బట్టి మనం వండుకోవాలి. వంకాయ కూడా వేసేసుకోవాలండి. వంకాయ కూడా వేసుకున్నాక బాగా కలుపుకొని బాగా మగ్గిపోవాలండి. బాగా మగ్గిపోతే బాగుంటుంది. మగ్గడం కోసం మనం ఉప్పు వేసుకోవాలండి, తగినంత ఉప్పు వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి ఉప్పు. ఏంటండి, మూత తీసి చూద్దాం. కారం ఏంటైతే తక్కువ కారం వస్తుందని పెట్టాను, ఎక్కువ కారం పడిపోతుంది అందుకని ఇది పెట్టాను. ఇది ఏంటో ఎలాగ ఉంది, ఇలా కారం డబ్బాలు అనుకుంటున్నారేమో, ఇది ఏదో ఐస్ పుల్ అనుకుంటాండి ఇది. అది తక్కువ కారం కోసం నేను ఇలాగ పెట్టాను. పసుపు కారం వేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకొని పోసుకోవాలండి. బాగా ఎక్కువ పోసుకోకూడదు, తగినంత పోసుకొని మిగతా సగం మనం దించుకున్నప్పుడు వేసుకోవచ్చు.
కొంచెం కొత్తిమీర వేసాను. ఉడికిన తర్వాత చూపిస్తానండి మళ్ళీని. వేసి చూద్దాం. కూర దగ్గర మగ్గిపోయింది కదండి. రెయ్యి పొట్టు మీకు చూపించాను కదా, రెయ్యి పిల్లలు చిన్న చిన్నగా ఉంటాయి కదండి, అవి రెయ్యి పొట్లు. అందుకని మనకు రెయ్యి పొట్టు ఇందులో కలిసిపోద్ది, కనపడదు కదా. మనం వేసుకోనండి, కొత్తిమీర జిమ్మేసుకొని. దగ్గరికి అయిపోయింది కదా. కూర మనం వేసుకొని తింటమే. చూసారు కదా. మీరు కూడా వండుకొని తిని చూసి ఎలాగుందో నాకు కామెంట్లో చెప్పండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి కూర, చాలా బాగుంటుంది కూర. మనం నీసు మాంసాలు ఇప్పుడు తినకూడదు కదండి, కోడి మాంసాలు ఇవి తినకూడదు కదా. ఇలాంటివి వండుకొని తింటే చాలా బాగుంటుందండి మనకి. థ్యాంక్స్ అండి చూసినందుకు.